జైలవకుశ ఫస్ట్ టీజర్ వచ్చేసింది. అంచనాలకు ఏమాత్రం తగ్గలేదు ఈ టీజర్. నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో ఎన్టీఆర్ చెలరేగిపోయినట్లే ఉన్నాడని టీజర్ సంకేతాలిచ్చింది. మామూలుగా స్టార్ హీరోలు నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తే జనాల్లో విపరీతమైన ఆసక్తి కలుగుతుంది. ఆ తరహా క్యారెక్టర్లు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇందుకు గతంలో చాలా రుజువులే ఉన్నాయి. పైగా ఎన్టీఆర్ ఇప్పటిదాకా నెగటివ్ టచ్ ఉన్న క్యారెక్టరే చేసింది లేదు. ఇప్పుడు పూర్తి స్థాయి విలన్ తరహా పాత్రే చేస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు. పోయినేడాది సూర్య నటించిన 24 తరహాలో ఇందులోనూ హీరో విలన్ ఒక్కరే అన్నట్లుగా ఉంది టీజర్ చూస్తుంటే. ఈ టీజర్ లో ఎన్టీఆర్ అవతారం, అతడి బాడీ లాంగ్వేజ్, డైలాగ్ చెప్పిన తీరు అన్ని కూడా జనాన్ని బాగా ఆకట్టుకున్నాయి. అన్నిటికీ మించి ఎన్టీఆర్ పాత్రకు నత్తి ఉండడం, ధైర్యం అనే పదాన్ని దద్దద ఐర్యం అంటూ పలకడం టీజర్ లో మేజర్ హైలైట్ అని చెప్పాలి. హీరో నెగటివ్ రోల్ చేయడమే ప్రత్యేకమంటే పైగా ఆ పాత్రకు ఓ వైకల్ ఉండడం మరింత ప్రత్యేకతను చేకూర్చేదే. మొత్తానికి ఎన్టీఆర్ బాబీ హిట్ ఫార్ములాను పట్టేసినట్లే కనిపిస్తోంది. టీజర్ చూశాక కలిగిన అంచనాలకు తగ్గట్లుగా సినిమాను తీర్చిదిద్ది ఉంటే మాత్రం జైలవకుశ రేంజే వేరుగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.